యేసుక్రీస్తు నామంలో ఆత్మానుసారమైన మర్మములు చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి వారము కూడా ఆత్మానుసారమైన మర్మములు, కల దర్శనములు, ముఖాముఖి దర్శనములు, దేవాది దేవుడు ఆత్మను కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు, ఆయనలో నిత్యము ప్రార్థన కలిగి ఉన్నప్పుడు అనేకమైన దర్శనాలు, ముఖాముఖి దర్శనాలు, కళ దర్శనాలు చూపిస్తూ ఉంటాడు. జరగబోతూ ఉన్నది, జరుగుతూ ఉన్నది, జరగవలసినది, జరిగిపోయినవి కూడా ప్రభు అనేకులకు కూడా కళ దర్శనములు, ముఖాముఖి దర్శనములు, అనేక మర్మాలని తెలియపరుస్తూ ఉంటాడు. అందుకే పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. మనం ఎప్పుడు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నప్పుడు అధికంగా ప్రార్థించుటలో ముందు ఉంటాము. ప్రార్థిస్తున్న కొలది దర్శనాలను చూడగలుగుతాము. జరగబోయేటి, జరుగుతున్నవి, జరగవలసినవి, జరిగిపోయినవి కూడా ప్రభు మనకు తెలియపరుస్తుంటాడు. నాకు అనిపిస్తూ ఉంటుంది, ప్రతిరోజు కనీసం ఒక 20 గంటలు, దివారాత్రులు 24 గంటలు కూడా అలా ప్రార్థిస్తూ ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంటది. అలా ప్రార్థిస్తున్న కొలది కూడా ఒక తెలియని ఆనందం, సంతోషం. ప్రార్థిస్తున్న కొలది ఇంకా చెయ్యాలి, ఇంకా అనేక విషయాలను ప్రభు చూపిస్తూ ఉన్న కొలది ఇంకా ప్రార్థన చేయాలని ఆశ కలుగుతూ ఉంటది. నిజమే, ప్రార్థన చేస్తున్న కొలది కూడా దేవుడు చూపిస్తున్న మర్మాలు, రేపేం జరగబోతున్నవో తెలియపరచడము, జరుగుతున్నవి అన్ని విషయాలను తెలియపరచడము, ఇంతకంటే కావలసినది ఏముంటది? ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండలేకపోతున్నాం. ముఖ్యంగా ప్రార్థన అధికంగా చేసిన కొలది మనం అనేక విషయాలను తెలుసుకోగలుగుతాము. దేవుడి జ్ఞానము కూడా మనలో అధికంగా నిలిచి ఉంటూ ఉంటది. దేవుడి జ్ఞానము కావాలి అంటే ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, ప్రార్థనలో అధికంగా ఉండాలి. అందుకే సాతానుడు ఆ ప్రార్థనే దొంగిలిస్తూ ఉన్నాడు. ఒకరోజు నాకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ముఖాముఖి దర్శనము అసలు నాకు ఆశ్చర్యం అనిపించింది. నాకు ఎలా అంటే ఆ దర్శనం చూస్తుంటే ఒక ఆశ్చర్యముగా, అలాగే ఆ దర్శనాన్ని అలాగే చూస్తూ ఉన్నాను. అపవాది మాట్లాడే మాటలను కూడా నాకు వినపడుతూ ఉన్నాయి ఆ దర్శనంలో. ఇక నేను ఒకరోజు ప్రార్థన చేసుకుంటుండగా ఒక దర్శనము, ఆ దర్శనంలో ఒక 2 దురాత్మలు, అవి ఒక భయంకరమైన ఆకారం కలిగి ఉన్నవి. అవి ఎలాగంటే ఈ ఒక కింద భాగము భూమిలో నుండి ఇలా పైకి 2గా దురాత్మలు పైకి ఇలా భూమి మీదకి వచ్చేసి ఆ 2 దురాత్మలు అంతా పైనంతా భూమి అంతా సంచరిస్తూ ఉన్నవి. నేను అలా దర్శనం చూస్తున్నాను. ఇదేంటి, ఇవి దురాత్మలు కదా, పాతాళం నుండి పైకొచ్చాయా ఏంటి అనుకుంటున్నాను. అలా నా మనసుకు అలా అనిపిస్తూ నేను అలాగే కనిపెడుతున్నాను ఆ దర్శనాన్ని. అలా కనిపెడుతూ ఉంటుండగా ఆ 2 దురాత్మలు కూడా అంతా కూడా తిరుగుతున్నవి. అలా తిరుగుతూ మొత్తము తిరిగి ఒక స్థలంలో ఆ 2 దురాత్మలు నిలిచి ఒక దురాత్మతో మాట్లాడుతూ ఉన్నది. ఇదిగో చూడరా చూడు, ఈ భూమి మీద ఉంటున్న సింహం వంటి ప్రార్థన కలిగిన భక్తులు చచ్చిన సింహాలైపోయారు. అందరూ సింహంల వంటి ప్రార్థన చేసి కూడా చచ్చిన సింహాలైపోయారు. ఎటు చూసినా కూడా మొత్తం మన గురువు గారు ఏ విధంగా వీరందరినీ వశపరుచుకున్నారో
వాళ్ళందరూ కూడా మన వైపుగా మళ్లించాలని ఎంతో ప్రయత్నించి ఉన్నాడో మన గురువు యొక్క ప్రతిఫలము చూడు. ఆ దురాత్మతో, ఇదిగో చూడురా చూడు, ఇదిగో ఈ భూమి మీద ఉంటున్న సింహము వంటి ప్రార్థన కలిగిన భక్తులు అదిగో చచ్చిన సింహం వల్ల అయిపోయారు. అందరూ చచ్చిన సింహం వల్ల అయిపోయారు. సింహములు అనుకొని సింహం వల్లే ప్రార్థన చేసుకుంటూ రోదన చేసిన వారందరూ కూడా చచ్చిన సింహం వల్ల అయిపోయారు. అదిగో ఎటు చూసినా కూడా మొత్తము మన గురువు ఏ విధముగా వీరందరినీ వశపరుచుకోవాలని, వీరందరూ కూడా మన వైపుగా మళ్లించబడాలని ఎంత ప్రయత్నించి ఉన్నాడో మన గురువు ప్రతిఫలము అదిగో చూడు అని చెప్పుతూ ఆ ఒక్క దురాత్మ నవ్వుతూ కింద ఉంటున్న చూపిస్తూ అంతా చూపిస్తూ ఒక చెయ్యిలా పెట్టి కిందకు చూపిస్తూ ఆ దురాత్మకు చెప్తూ ఉండగా ఆ దురాత్మ మాట్లాడుతూ ఉంది. ఇంకో దురాత్మ మాట్లాడుతున్నాడు. అవును అవును, నిజమే. భూమి మీద మన గురువు గారు కనిపెట్టిన ఆ చేతిలో ఉంటున్నది చూడు, ఆ పరికరము. దాన్ని బట్టి ప్రతి మానవుడు కూడా మన గురువు వైపుగా మళ్లించబడ్డారు. సమయమంతా కూడా వారి చేతిలో ఉన్న పరికరంతో వాడబడుతూ వారు దేవుణ్ణి విడిచిపెట్టారు. వారు దేవునిపై ఎవ్వరికీ మనసు లేదు. భూమి మీద అంతా కూడా చేతిలో ఒక పరికరమును మన గురువు గారు వారి చేతికిచ్చాడు. అదే పట్టుకొని తిరుగుతూ వారి మనస్సు, ఆలోచన, దృష్టి అంతా కూడా ఆ పరికరం మీదనే ఉంచుతూ వారి దేవునికి సమయం ఇవ్వకుండా మన గురువు వశంలో ఉన్నారు. అవునవును, నిజమే. అసలు భూమి మీద అదిగో మన గురువు కనిపెట్టిన అదిగో ఆ చేతిలో ఉన్న చూడు, ఆ చేతిలో ఉంటున్న ఆ పరికరమును బట్టి ప్రతి మానవుడు కూడా అదిగో మన గురువు వైపుగానే మళ్లించబడ్డారు. సమయం అంతా కూడా అదిగో వారి చేతిలో ఉన్న పరికరంకే వాడుతూ వారి దేవుణ్ణి విడిచిపెట్టారు. వారి దేవుడిపై ఎవ్వరికీ మనసు లేదు. అదిగో భూమి మీద అంతా కూడా వారి చేతిలో అదిగో ఒక పరికరము, అది మన గురువు ఆ పరికరమును కనిపెట్టి వారి చేతికి ఇచ్చాడు. అదే పట్టుకొని తిరుగుతూ వారి మనసు, ఆలోచన, దృష్టి అంతా కూడా మరి ఆ పరికరం మీదనే ఉంచుతూ వారి దేవుడికి సమయం లేదు. వారందరూ కూడా మన గురువు వశంలోనే ఉన్నారు. అందరూ కూడా గురువు వశంలోనే ఉన్నారు అని ఇంకొక దురాత్మ నవ్వుతా ఉన్నాడు. నవ్వుతూ ఉన్నప్పుడు ఇంక ఈ దురాత్మ కూడా మరలా మాట్లాడుతున్నాడు. భూమి మీద ఒకప్పుడు భక్తులున్నారు, కానీ ఆ సింహం వంటి భక్తులంతా కూడా చనిపోయారు. సింహం చచ్చినట్లుగా ఆ భక్తులు చనిపోయారు. ఆ పరికరంను పట్టుకొని పరుగెడుతూనే ఉన్నారు. ఎవరికీ భక్తి లేదు. నిజమే. అదిగో భూమి మీద ఒకప్పుడు భక్తులు ఉన్నారు, కానీ అదిగో సింహం వంటి భక్తులంతా కూడా చనిపోయారు. సింహం వంటి భక్తులంతా కూడా మరి సింహము చచ్చినట్లుగా చనిపోయి అదిగో ఆ పరికరం పట్టుకొని పరిగెడుతూనే ఉన్నారు. ఎవ్వరూ భక్తి లేదు అనేసి ఆ దురాత్మ ఈ దురాత్మ చెప్తుండగా ఈ దురాత్మ ఇంకో దురాత్మ చెప్తున్నాడు. అవును, కానీ అక్కడక్కడ సింహం వలె భక్తి కలిగిన వారు కొద్ది మంది కనిపిస్తున్నారు. ఆ కొద్ది మందిని కూడా ఆ పరికరమునకు చేతిలో పోనట్టుగా చేసి వారి యొక్క కుటుంబాలను, వారందరినీ వారి భక్తి జీవితం నుండి భక్తిహీనతలోనికి తీసుకుని రావడమే మన పని. మన సైన్యమంతా కూడా సంచరించుతూనే ఉన్నది. అవును, కానీ అక్కడక్కడ సింహము వలె అదిగో భక్తి కలిగిన వారు కొద్ది మంది కనపడుతున్నారు. ఆ కొద్ది మందిని కూడా పూర్తిగా ఆ పరికరముకి వారు మరి ఆ పరికరము చేతిలోనికి పోనట్లుగా వారి యొక్క కుటుంబాలని, వారిని అందరినీ భక్తి జీవితంలో నుండి మరి వారిని భక్తిహీనతలోనికి తీసుకురావడమే మన పని. అయినా మన సైన్యం అంతా కూడా సంచరిస్తూనే ఉందిలే అనేసి మరొక దురాత్మ మాట్లాడుతూ ఉండగా ఈ దురాత్మ మరలా అంటూ ఉంది.
అవును అవును, భూమి మీద వీరందరినీ మార్చడానికి మన సైన్యం ఎంతగానో ప్రయత్నిస్తుంది. మన గురువు ఎంత ప్రయత్నిస్తూ ప్రయాసపడుతున్నాడో, వారి తండ్రి అయిన దేవుడు ప్రయాసపడ్డ ప్రయాసానికి కూడా వారి దేవునికి ఎటువంటి ప్రతిఫలములు లేకుండా ఈ నరులు జీవిస్తూ ఉన్నారు. అవునవును, భూమి మీద వీరందరిని మార్చడానికి మన సైన్యం ఎంత ప్రయత్నిస్తూ ఉన్నారో, మన గురువు ఎంత ప్రయత్నిస్తూ ప్రయాసపడుతున్నాడో, ఆ ప్రయాసము వారి తండ్రి అయిన అదిగో పిల్లలు, వారి తండ్రిగా ఉంటూ ఉన్న వారి దేవుడు మరి ప్రయాసపడ్డాడు అని, ఆ ప్రయాసానికి ప్రతిఫలం లేని ప్రజలుగా నరులుగా ఉంటూ ఉన్నారు అనేసి ఇక ఇంకొక దురాత్మ మాట్లాడుతూ ఉన్నాడు. అలా వారు ఒకరికొకరు సంభాషణ చేస్తూ చేస్తూ మరలా ఒక దురాత్మ అంటూ ఉన్నాడు, అవును, మన గురువు ఎంత ప్రయాసపడుతూ ఇంత సైన్యము ప్రయాసపడడాన్ని బట్టి ఈ నరులంతా కూడా గురువు వైపుగా మార్చబడి ఆయన వశములోనేకి వచ్చేశారు. కానీ వారి తండ్రి అయిన ప్రభువు ప్రయాసపడినను ఈ నరులంతా వ్యర్థపరుచుకొనుచున్నారు. అయినా కాని వారి కొరకు రక్తం కార్చినా గాని వారందరూ కూడా ఇప్పుడు మన గురువు వశంలోనే ఉన్నారు. హా 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 హా. అవును, మన గురువు ఎంత ప్రయాసపడుతూ ఎంత సైన్యము ప్రయాసపడబట్టి ఈ యొక్క నరులంతా కూడా మన గురువు వైపుగా మళ్లించబడి ఆయన వశంలోనికి వచ్చేశారు. కానీ అదిగో ఆ నరుల తండ్రి అయిన మరి తండ్రి ప్రయాసపడినను ఆ ప్రయాసాన్ని ఈ నరులంతా వ్యర్థపరుచుకొని వ్యర్థం చేస్తూనే ఉన్నారు. అయినా కానీ వారి తండ్రి రక్తం కార్చాడు, కానీ వారందరూ కూడా ఇప్పుడు మన వశంలో, మన గురువు వశంలోనే ఉన్నారు అని మరొక దురాత్మ మాట్లాడుతూ పకపకా నవ్వుతూ మరలా కింద వైపుగా చూస్తూ మరలా దురాత్మ మాట్లాడుతున్నాడు. మరొక దురాత్మ, ఇద్దరిలో ఇంకొక దురాత్మ, అవును చూడు, ఇంకా కొంతమంది ఉన్నారు భక్తులు. ఆ భక్తి కలిగిన వారిని బాధించుట, హింసించుట, వారిని లోకం వైపు మళ్లించుట ఇక మన ప్రయత్నమంతా. ప్రపంచంలో ఉన్న ఆ కొద్ది మందిని కూడా మనం వారిని పాడు చేసినట్లయితే. అవును, అదిగో చూడు, ఇంకా కొంతమంది ఉన్నారు భక్తులు. ఆ భక్తి కలిగిన వారిని బాధించుట, హింసించుట, వారిని లోకం వైపుకు మళ్లించుట ఇక మన ప్రయత్నం అంతా. ఆ ఉంటున్న వారిని కూడా, ఆ కొద్ది మందిని కూడా, ప్రపంచంలో ఉన్న కొద్ది మందిని కూడా మనము వారిని పాడు చేసినట్లయితే ఇక మన గురువు ఇక అంతా ఎంతో సంతోషపడుతూ ఉంటాడు, ఆనందపడుతూ ఉంటాడు అన్నప్పుడు మరొక దురాత్మ నవ్వుతూ, ఇప్పుడు ఉంటున్న వారంతా కూడా మన గురువు వైపుగా మళ్లింపబడి ఈ భూమి అంతా కూడా మన రాజ్యంగా వ్యాపించబడి మన సైన్యం అంతా కూడా సంచరిస్తూనే ఉన్నారు. ఎక్కువ సంచారం భూమి మీద మన సైన్యము చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉంటున్న వారంతా కూడా మరి అందరూ కూడా మన గురువు వైపుగా మళ్లించబడి ఈ భూమి అంతా కూడా మన రాజ్యంగా వ్యాప్తి చెందుతూ ఉంది. ఇదంతా కూడా మన రాజ్యంగా, మన వశంలోనే. అదిగో మన సైన్యం అంతా సంచరిస్తూనే ఉన్నారు. ఎక్కువ సంచారము మన సైన్యమే చేస్తూ ఉన్నారు అని ఆ దురాత్మ మాట్లాడుతూ ఉండుట. ఇక ఆ దర్శనాన్ని అలాగే చూస్తూ ఉన్నా నేను, చూస్తూ అలా ఆ దురాత్మలు అలా మాట్లాడుతూ ఇంకా మాట్లాడుతూ ఇక అట్లా ఆకాశంలో తిరుగుతూ భూమి అంతటా కూడా తిరుగుతూ ప్రజలను చూస్తూ వారు చేస్తూ ఉన్న మరి వాళ్ళు భక్తిని విడిచిపెట్టి ఈ యొక్క మొబైల్ పట్టుకొని తిరుగుతూ ఉండేట చూసి ఎంత నవ్వుతూ ఉన్నారో, మనుషులను చూసి నవ్వుతూ ఉన్నారు, హేళనగా చేస్తున్నారు. ఎంతగానో వారి తండ్రి ఈ నరులను చేసుకున్నాడు, కానీ వీరంతా కూడా మన గురువు వశంలోనే ఉన్నారు. ఎంతగానో వాళ్ళ తండ్రి
ఎంతగానో వాళ్ళ తండ్రి ఈ నరుని చేసుకున్నారు, కానీ ఈ నరులంతా కూడా మన గురువశంలోనే ఉన్నారు అని మరలా ఒక దురాత్మ మాట్లాడుతూ, నవ్వుతూ, ఆనందంతో అంతా తిరుగుతూ, ఈ భూమి మీద మన గురువు మన సైన్యములు సంచరించడానికి ఒక కాలంలో మంటగా ఉన్నది, కానీ ఇప్పుడు ఆ మంట చల్లార్చబడింది. ఎక్కడో ఒక చోట ఆ మంట ఉన్నది. ఆ మంటను కూడా చల్లార్చడమే మన పని. రా వెళ్దాం పదా. ఈ భూమి అంతా కూడా మన గురువు వశంలోనే ఉంది. మన గురువు తిరగటానికి, గురువు ఇదంతా సంచరించటానికి, సైన్యమంతా సంచరించడానికి ఒక కాలంలో మంటగా ఉంది, కానీ ఆ మంట ఇప్పుడు చల్లార్చబడ్డది. ఆ మంట లేదు, ఎక్కడో అక్కడక్కడ ఆ మంట ఉంది. ఆ మంట కూడా ఇక చల్లార్చడమే మన పని అని చెప్పుతూ, బాగా నవ్వుతూ, పక్కపక్క నవ్వుతూ, మనుష్యులను చూస్తూ నవ్వుతూ, వారి చేతిలో మొబైల్ని చూసి నవ్వుతూ, హేళన చేస్తూ, కుటుంబాలలో ఒక పరిశుద్ధ గ్రంథం ఒక ప్రక్కన పడేసి మొబైల్ చూసి ఎంతగా నవ్వుతూ, కుటుంబాలకు వెళ్లి నవ్వుతూ, చూస్తూ, అన్ని స్థలాలను చూస్తూ నవ్వుతూ, ఎంత హేళనగా చేస్తూ, ఆ రెండు దురాత్మలు తిరుగుతూ హేళన చేస్తూ ఉండుట ఇక దర్శనము. ఇక నేను వెంటనే కళ్ళు తెరిచేశాను. కాసేపు కూర్చొని బాగా బాధపడ్డాను. చాలా దుఃఖం అనిపించింది నాకైతే. ఎందుకు అంటే దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు, ఎంత ప్రేమిస్తున్నాడు. అసలు ఆ దురాత్మలు మాట్లాడుతున్న మాటలు వింటే నాకు ఎంత దుఃఖం అనిపించిందో. తర్వాత కూర్చొని కాసేపు ఆ మాటలు జ్ఞాపకం చేసుకుని బాగా ఏడ్చేశాను. ఎందుకు అంటే ఎంత ప్రేమామయుడు. ఆయన స్వరూపాన్ని, ఆయన రూపాన్ని చేసుకొని భూమిని సృష్టించి భూమి మీద మనని ఉంచాడు. కానీ మనమేం చేస్తున్నాం? దేవుని మాట వినట్లేము. దేవుడి మాట వినలేని వారిగా అయిపోయాం. భక్తి జీవితము చల్లార్చబడ్డది. భక్తి లేదు. ఎటు చూసినా ప్రతి ఒక్కళ్ళు కూడా మొబైల్ చేతులు పట్టుకొని దేవునికి సమయం ఇవ్వకుండా, పరిశుద్ధ గ్రంథం చదవకుండా ఆ మొబైల్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఎంత బాధాకరము, ఎంత వేదన, దేవునికి ఎంత దుఃఖమో. ఈరోజు సాతాను సైన్యము భూమి మీద ఎంతగా పరిగెడుతుందంటే మనందరం చేస్తున్న తప్పులను బట్టి. ఒక కాలంలో భక్తి పరులు ఎంతో మంది ఉన్నారు. ఆ కాలంలో మొబైల్ లేవు, లేస్తే పరిశుద్ధ గ్రంథం చదివేవారు, చదువుతూ భక్తిని కలిగిన వారుగా ఉన్నారు. కానీ సాతాను ప్రతి మనిషి చేతికి ఒక మొబైల్ ఇచ్చి, చిన్న పిల్లల కానుండి వృద్ధుల వరకు కూడా మొబైల్ చేతికి ఇచ్చేసింది. ఆ మొబైల్ పట్టుకొని దేవుని మర్చిపోయారు. ఏదో నామకార్థంగా, నిలువెచ్చనగా పరిశుద్ధ గ్రంథం పట్టుకొని మందిరానికి వెళ్తున్నాం, కానీ వెళ్లి వస్తున్నాం, కానీ మనలో భక్తి జీవితాలు చల్లార్చబడ్డవి. ఏదో నిలువెచ్చిన దేవుడిని నమ్మాము, అంతే, వెళ్తున్నాము. ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేసి దేవుడి నుండి ఏమైనా ఒక లభ్యం పొందాలి, ఆశీర్వాదం పొందాలి, అంతే. ఇంకా మాకింతకంటే కావాల్సింది ఏమీ లేదు. 24 గంటలు ఈ మొబైల్లోనే పడిపోయి మానవుడు పూర్తిగా దేవునికి దూరం అయిపోతున్నారు. ఎంత బాధాకరమో. నిజంగా రెండు దురాత్మలు మాట్లాడుట నాకైతే చాలా దుఃఖం అనిపించింది. ఇంకా దేవుడు ఎంతగా ఏడవాలి. మన కోసం ఆయన రక్తాన్ని కూడా చిందించాడు కదా, ఆయన ప్రాణాన్ని పెట్టాడు, ఆయన త్యాగం చేశాడు. మరలా తిరిగి మన కోసం మన వెంటనే ఉంటూ ఆత్మగా వచ్చి మనందరిలోనికి ప్రవేశించి మనని సరిచేయడానికి ఆయన మరలా వచ్చాడు. ఎంత ప్రేమ, ఎంత త్యాగమో. ఎందుకు మనము గ్రహించలేకపోతున్నాం? ఎందుకు గ్రహింపు లేని వారిగా ఉంటున్నాం? సాతాను చేతిలో చిక్కుబడిపోతున్నాము. సాతాను వశంలోనికి వెళ్ళిపోయినాం అంటున్నాం. నిజమే, వాని వశంలోనికి వెళ్ళాం మనం. ఎందుకు అంటే మొబైల్, లేస్తే మొబైల్, కూర్చుంటే మొబైల్, పడుకుంటే మొబైల్. పరిశుద్ధ గ్రంథం తీసి రోజుకు ఒక వాక్య భాగాన్ని ధ్యానిస్తున్నామా, చదువుతున్నామా, కనీసం ఒక 2 గంటలు ప్రార్థన చేస్తున్నామా, మన మనస్సుని దేవునికి ఇస్తున్నామా? అసలు మన మనస్సులు దేవుని వైపుగా లేవు ప్రియులారా. మొబైల్లోనే మనసుంది, మొబైల్లోనే ప్రాణం ఉంది, మొబైల్లోనే ఉంది మొత్తం కూడా. మొబైల్ పట్టుకొని తిరుగుతున్నారు సెల్. ఎంత భయంకరమైన విషయం, ఎంత భయంకరంగా దురాత్మలు తిరుగుతున్నాయి. ఎక్కడ భక్తి జీవితం చల్లార్చబడ్డవి, ఎక్కడో ఒక్కడ మంటగా ఉందని చెప్తున్నాయి దురాత్మలు అంటూ తిరుగుతూ ఉన్నవి. అక్కడక్కడ ఆ మంటని కూడా చల్లార్చాలని చూస్తుంది.
ఇంకనైనాను మనం కళ్ళు తెరవబడాలి, మనోనేత్రముల చేత దేవుని చూడాలి. మన గ్రుడ్డి తనములో ఉన్నాం, గ్రుడ్డి కనులలో ఉన్నాం, ఇంకా దేవుని వెలుగుని ధరించుకున్నామని భ్రమలో ఉంటున్నాం, పరిశుద్ధాత్మను పొందుకున్నాం అనుకుంటున్నాం, కానీ భ్రమలోనే జీవిస్తున్నాం. దేవుని ఆత్మ కలిగి ఉంటే నిత్యము కూడా భక్తి జీవితము చల్లార్చబడదు. భక్తిలోనే ఉంటాము, భయమును కలిగి ఉంటాము, వాక్యమును ధ్యానిస్తాము, నిత్యము కూడా ప్రార్థనలో ఉంటాము. మన మనస్సు దేవునితో ఒకటైతుంది. ఆ విధంగా లేక చల్లార్చబడి హృదయములో ఉంటున్న మరి మొత్తము కూడా ప్రార్థన అంతా కూడా చల్లార్చబడి, భక్తి జీవితం చల్లార్చబడిపోయింది. ఎంత రెండు దురాత్మలు మాట్లాడుతుంటే ఎంత దుఃఖం అనిపించిందో నాకైతే. అవి నవ్వుతూ ఉన్నవి, మనిషిని నరుని చూసి నవ్వుతుండగా, దేవుడు మనల్ని ప్రేమిస్తూ మనం మారాలని ఆయన మన కోసం ఇంకా కూడా ఎదురు చూస్తూ రెండు చేతులు చాపి ఆయన ఒడిలోకి వెళ్ళాలని ఆయన చూస్తూ ఉంటే, మనమైతే ఆ మొబైల్ పట్టుకునే తిరుగుతున్నాం. నిజంగా ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఈ దర్శనం నాకు కనపడ్డది అంటే అది కేవలము మనలో ఉంటున్న లోపము, సాతాను ఎలా పరిగెడుతూ ఉంది, మనం నిజంగా దేవుడితో ఉన్నామా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకోవటానికి ఈ దర్శనం ప్రభు మరి నాకు దర్శనం చూపించబడ్డదని నేను నమ్ముతూ ఉన్నాను. దురాత్మలు ఎలా తిరుగుతున్నవి, ఏ విధంగా మాట్లాడుతున్నవి, ఎలా మనసులు పాడు చేస్తున్నవి, ఏ విధంగా మరి యొక్క దురాత్మల వశంలోనికి వెళ్ళిపోతున్నాము అనేది తెలియపరచబడటకే ఈరోజు ప్రభు మరి నాకు ఈ యొక్క దర్శనాన్ని చూపించి ఉన్నారని నేను మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ ఉన్నాను ప్రియులారా. కాబట్టి దయచేసి ఒక తల్లిగా అడుగుతూ ఉన్నాను, దేవుణ్ణి మనం దుఃఖపరిచేవారిగా ఉండవద్దు. సాతానికి ఇవ్వద్దు మనం చోటు, సాతాను వశంలోనికి మనం వెళ్ళకూడదు. నిత్యము కూడా దేవుని బిడ్డలము, ఆయన వారసులము, మనం ఆయన వారసులుగానే ఉండాలి. కానీ సాతాను ఉచ్చులో పడి పాపములో పడిపోయి సమయమంతా కూడా అపవాదికి చోటిచ్చి అపవాదికి సొంతం చేసి దేవునికి సమయం ఇవ్వకుండా మిమ్మల్ని మీరు మీ హృదయాలు పాడు చేసుకుని చెదరగొట్టుకొని చివరికి ఈ లోకాన్ని విడిచాక అదిగో ఆ నరకానికి మీరు వెళ్ళకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి సమయం పోనివ్వకుండా సద్వినియోగం చేసుకునండి. ఇప్పుడు ఉంటున్న రోజులలో భయంకరమైన చెడ్డ దినాలు, ఈ సమయము చాలా విలువైనది. సమయాన్ని పొడగొట్టుకోవద్దు. అపవాది మనకి ఎన్నో రకాలుగా మన సమయాన్ని అంతా వ్యర్థపరచినట్లుగా చేస్తుంటాడు. కానీ ఒక సమయం పెట్టుకోండి, ఆ సమయంకు ప్రార్థన చేయడం మర్చిపోవద్దు, మానవద్దు. దావీదు అంత రాజుగా ఉన్నా కూడా తను నిత్యము కూడా ముమ్మారు కూడా 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. రాజుగారి కంటే గొప్ప వాళ్ళమే కాదు కదా మనం. రాజుకు ఉంటున్న అంత బిజీ మనకేమి అంత బిజీ ఉండదు కదా. ఎంతగా మన బిజీ ఉన్నా సమయం అనేది దేవునికి ఇచ్చినట్లయితే మనము సాతాను చేతిలోనికి వెళ్ళము, సాతాను ఉచ్చులోనికి వెళ్ళము, పాపంలోనికి పడిపోము. నిత్యము కూడా దేవుడి జ్ఞానము చేత వర్ధిల్లుతూ ఆయనలో మనం నిలిచి ఉండగలుగుతాము. ప్రార్థన సమయము దేవునికి ఇవ్వండి, ప్రార్థన అధికంగా చేయండి. అలా చేసినట్లయితే ఖచ్చితంగా వాడి సాతాను చేతిలోనికి మనం వెళ్ళము, సాతాను ఉచ్చులో మీరు పడిపోరు. మీ కుటుంబము కూడా అధికంగా ప్రార్థనలో ఉన్నప్పుడు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.